శంకుస్థాపన మన రెండో శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం. లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు, వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని. నేను చెప్పినవి కాదుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు, వారి పేపర్లు ఉన్నాయి కదా రెండు, వాళ్ళు రాస్తున్నారు. దోపిడీ చేసేస్తున్నారు ఎమ్మెల్యేలు. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. లిక్కర్ దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చరు. నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసేటటువంటి కార్యక్రమం. వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు, కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. స్కామ్ అంట. ఏం స్కామ్ నాకు అర్థం కాల. లిక్కర్ స్కామా? ఎట్లా ఉంటుంది లిక్కర్ స్కామ్? నాకు తెలియగడుగుతాను. లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా? లిక్కరు ప్రైవేటు వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుందండి? ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. లేదు, ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి కూడా ఇవ్వకుండా లంచాలు ఇస్తారా? గత ప్రభుత్వం కన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి? ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇస్తే లంచాలు ఇస్తారా? లేదు,